నిజంగా మరి సౌందరరాజన్న మా డోర్నకల్ ప్రాంతానికి చెందినటువంటి వాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ మరి చిన్న పిల్లలను కూడా ఆదరించి పోషిస్తూ మరి ఎంతో చదువులైనటువంటి ఈ ప్రాంతంలో తను పరిచర్య చేయడం జరిగింది. దాని ఫలమే మరి ఆయన పనులు ముగించి దేవుని దగ్గరికి వెళ్ళినారు. మరొక సతీమణి మరి సుమతక్క తన యొక్క కుమారుడు యవన ప్రాయంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ మరి వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారికి దేవుడు ఇంకా తోడై ఉండి అనేక ఆత్మల పంటను కోసే విధంగా దేవుడు వారిని నడిపించాలని కోరుతున్నాను. అలాగే మన మధ్యలోకి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి జాగ్ గారిని బట్టి కూడా ప్రభువుని మహిమపరుస్తూ మరి వారి నుంచి వచ్చే దైవ మాటలను మనం విని దీవెన పొందామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా యొక్క శుభములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు సమయం లేదండి, దయచేసి సేవకులందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి గమనించండి. ఒక్కొక్క నిమిషంలో శుభాలు తెలియవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మన వద్ద పాస్టర్ అబ్రహాం గారు ముందుకు వచ్చి ఒక నిమిషంలో శుభాలు తెలియజేస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో కూడి వచ్చిన విశ్వాసులకు దైవజనులందరికీ మరి సమయం ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనకు మంచి సమయం ఇది. ఇక్కడ మనం ఎంతో అయినా దేవుని వాక్యం మనం తెలుసుకొని ఆత్మీయంగా జీవించుటకు దేవుడు మనకు మంచి కృప చూపించినాడు. సమయాన్ని మనం సజ్జన చేసుకొని దైవజనం ద్వారా మనము మంచి వాక్యమును శ్రద్ధతో విని ఆ వాక్యాన్ని విని విడిచిపెడితే లాభం ఉండదు. ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని హృదయమైన పలక మీద రాసుకొని ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే మనం ధన్యులమవుతాం అన్నమాట. ఒక మాట దేవుని యొక్క వాక్యము మీకు చెప్పాలని ప్రేరేపణ కలుగుతుంది. యెహోవా యందు భయభక్తి కలిగిన వారు జ్ఞానానికి మూలం అన్నమాట. యెహోవా యందు భయభక్తి కలిగిన వారు చెడును అసహించుకుంటారు అన్నమాట. మనకు మంచి పేరు రావాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తి కలిగి ఎవరైతే నిజముగా యేసుక్రీస్తు భయభక్తి కలిగి ఉంటారో వారి చెడును తప్పకుండా వదిలిపెట్టగలుగుతారు. ఇప్పుడు మీరు ఎవరైనా ఇంకా చెడును వదిలిపెట్టలేదంటే యెహోవా యందు భయభక్తి లేనట్లే మీరు తెలుసుకోండి వాక్యం ద్వారా. ఎందుకంటే మేము భయభక్తి కలిగి ఉన్నప్పుడు వారే మరి మనం ఆ దేవునికి విరోధమైంది ప్రతిదీ లోక సంబంధం ప్రతిదీ వదులుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను కావాలని మరి దేవుని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ పాస్టర్ గారు. మంచిది. ఈ సమయంలో మరి సల్మాన్ గారు మనలో ఉన్నారు. గత ఆదివారం కూడా వాళ్ళ మీటింగ్ ఇట్లాంటి మీటింగ్. హల్లెలూయా. పోయిన ఆదివారం ముక్కుడుపల్లి జరిగింది. ఈ ఆదివారం ఉత్తరంకల్లో జరగడం చాలా సంతోషం. వారు ఒక నిమిషం డ్యూటీ తెలియజేస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ, స్థానిక దైవజనులు సహోదరులు ఎలియాజర్ గారికి, అదేవిధంగా కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. అమ్మ అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నా సత్యమని దైవజనురాలు లూదేమ గారు ఈ సంఘానికి ఆత్మీయ బిడ్డ. హల్లెలూయా. దైవజనులు సౌందరరాజయ్య గారి స్వార్థ ద్వారా నా సత్యమని దేవుని తెలుసుకున్నది, ఇక్కడనే రక్షించబడ్డది. ఈ ప్రాంతం నుండి సేవకు మేము వెళ్ళడానికి దేవుడు కృప చూపున్నాడు. హల్లెలూయా. ఇదే గ్రామంలో నేను పుట్టాను. దైవజనురాలు ఎస్తరమ్మ గారి ద్వారా చిన్ననాటిలో నేను స్వార్థ విన్నాను. దైవజనులు రూబేనాయ్ గారి యొక్క సంఘంలో 9వ తరగతి 10వ తరగతి వరకు క్రమంగా దేవుని మందిరానికి వెళుతున్న వాడిని. దైవజనులు జాషువా గారి ద్వారా నేను ఆత్మ సంబంధంగా రక్షించబడ్డాను. దైవజనులు ఆ తర్వాత సౌందరరాజయ్య గారి సంఘములో 3 సంవత్సరాలు ఇదే పరిచర్యలో నేను ఉన్నాను. అందుకనే దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామని గణపరచుదాం. దైవజనుల కుటుంబం మమ్మల్ని ఎంతగానో ప్రేమించేది, నన్ను అమ్మగారిని ఎంతగానో హానర్ చేసేవాళ్ళు. మొన్నటి మీటింగ్ మా దగ్గర జరిగినప్పుడు అమ్మగారు వారి సంఘముతో కలిసి మాస్టర్ గారు ఎలియాజర్ గారు మా ప్రాంతానికి వచ్చి మా పరిచర్యని గమనించి
దీవించి వచ్చారు. హల్లెలూయా. ఒక మాట మీతో చెప్తున్నాను, సువార్త స్వస్థత మహాసభలు, ఈ సభలలో మనమందరము సువార్త చేసేవారిగా ఉండాలి, స్వస్థతను ప్రకటించే వారిగా, అలాంటి అభిషేకము కలిగిన ఆత్మతో నింపబడిన వారిగా, అలాంటి ప్రార్థన బలము మనం పొందుకునే వారిగా ఉండాలి. మనమందరము ఈ ప్రాంతం నుండి, ఈ సంఘ బిడ్డలు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు అనేక ఆత్మని రక్షించవాలి. అందు కలిగినటువంటి ఆత్మని దేవుడు సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. సంఘమును ఇంకను దేవుడు ఉజ్జీవపరచును గాక. ఈ సంఘమును నానాటికి దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు తన వెనుకలో దీవించును గాక. యేసు నామములో అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ కిరణ్ కలగడం గారు, వారు కూడా అదేవిధంగా పాస్టర్ ప్రీతం గారు, ఒకటే నిమిషం రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ ఎల్లలకును, స్టేషన్ అలంకరించిన దైవచనులకును, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవచనుడు ఎలియాజరు గారికి, వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కుటుంబము తరపున, సంఘము తరపున వందనాలు తెలియపరుస్తున్నాము. ప్రభువునందు ప్రియులారా, ఈ సువార్త స్వస్థత సభలో పాలు పొందు భాగ్యమును దేవుడు మాకు కూడా అనుగ్రహించినందుకు దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. గడిచిన కాలమంతయు దేవుడు తన కృపా హస్తములతో బలపరచి, భద్రపరచి, తన పరిచర్యను కుంచుబడిపోకుండా ఆ కుటుంబంలో నుంచి ఎలియాజరును దేవుడు లేపి పరిచర్యను ఘనంగా జరిగించుతున్నాడని మిమ్మల్ని బట్టి మేము తెలుసుకుని ఉన్నాం. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంకను ఈ పరిచర్య అంచెలంచెలుగా ఎదగాలని, వారి కుటుంబం కొరకు, సంఘం కొరకు మేము ప్రార్థిస్తామని తెలియపరుస్తున్నాం. దేవుడు ఇంకను ఈ పరిచర్యలను నానాటికి దీవించి కాపాడును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ గారు. మంచి శుభం తెలిసిన దైవజనులు ప్రతి వందనాలు. ఈ సమయంలో ఆ బిలీవర్ చర్చ్ పాస్టర్ గారు, చిన్న దైవజనులు పాస్టర్ వైద్యుడు గారు స్టేజ్కి రావాల్సిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నారు. సభలు కొడతాం గట్టిగా. రండి పాస్టర్ గారు, రండి అదే రండి. ఓకే, మంచిది. ఈ సమయంలో మన మధ్యలో మరొక దైవజనులు ఉన్నారు. వాళ్ళ గ్రీటింగ్తో మనం ఇక శుభంగా ముగిస్తాం. మన మధ్యలో తుంగతుర్తి లోపల ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న రెవరెండ్ కోటవాకవ్ గారు, వారి ముందుకు వచ్చి ఒక నిమిషం గీతం తెలియజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా వేదికను అలంకరించిన దైవ సేవకులకును, అదే రీతిగా కూడి వచ్చిన సంఘానికి, మరి ప్రత్యేకంగా ఈ రోజు కూడికకు ఆహ్వానించిన స్థానిక సంఘ తమ్ముడు ఎలియాజరునికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. నిజముగా ఈ ప్రాంతంలో, ఈ నూతనకల్ ప్రాంతంలో తమ్ముడు ఏర్పాటు చేసుకొని నిజంగా చక్కటి సువార్త స్వస్థత మహాసభలు ఏర్పాటు చేయడము దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ సువార్త మహాసభలకు వీచేసిన మీరందరూ కూడా దేవుని సువార్తను విని మీరేం చేయాలి? విని ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళాలా? లేదు. ఏం చేయాలి? మళ్ళీ ఆ సువార్తను ఇతరులకు తెలియజేసినప్పుడు ఈ యొక్క ప్రయాసకి, ఈ యొక్క ప్రయత్నానికి ఒక ప్రతిఫలం దొరుకుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా వచ్చిన మనమందరం కూడా సువార్త విని ఇక్కడ వదిలివేసే వారి ఉండకుండా మనం తిరిగి సువార్త ఇతరులకు పంచినప్పుడు ఎంతో ప్రయాసతో దూర ప్రాంతం నుంచి దేవజనులు వచ్చారు కనుక విన్న సువార్తని మన ఇతరులకు తెలియజేసినప్పుడు దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుంది, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళుతూ ఈ యొక్క కోడికలు నడిపిస్తున్న తమను మరొకసారి అభినందిస్తూ ఈ కుటుంబం కొరకుని, సంఘం కొరకు అనుదినము మేము ప్రార్థన చేశాం. ప్రత్యేకంగా పీసీఐ సూర్యాపేట పర్స్పెక్టివ్ పక్షాన మేము శుభాలు అన్న తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి శుభం తెలియజేస్తున్న దైవజనులకు ప్రత్యేక వందనాలు. ఆ కల్లూరు నుంచి వచ్చిన దైవజనులు పాస్టర్ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా పాస్టర్ డేవిడ్ గారు ఇద్దరు స్టూడెంట్లు రావాల్సిందిగా మనం మంది చేస్తున్నాం. మంచిదండి, చాలా సంతోషము. మన చివరి క్షణంలో ఉన్నాము.
ఈ సమయంలో ఈ మీటింగ్ లో కన్వీనర్ గారు కేపీ డేవిడ్ రాజు గారు ఉన్నారు. వారు కూడా ఒక నిమిషం వేదికలో వేసిన తర్వాత మనం దేవునికి వాక్యంకి వెళ్దాము. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో సేవలు కూడిక జరగడం చాలా సంతోషము. మరి ముఖ్యంగా ఏంటంటే మన మధ్యలో దైవజనులు జాగ్గారు వచ్చినారు. చాలా మందికి చూస్తుంటే తెలుగు రాని మనకు ఇలాంటి ఆత్మ ప్రేరేపణ వస్తుంది. అదేంటండి మరి ఫస్ట్ కేపీ డేవిడ్ రాజు గారు ఒక మాట రోజు మీ ప్రాంతంలో ఒక కోరికను పెట్టుకుంటారా, మీటింగ్ పెట్టుకుంటారు అన్నప్పుడు నిన్నతో ఇరవై అడిగినప్పుడు వాళ్ళు సంతోషంతో ఎత్తుకున్నారు. అన్నగారు ఎత్తుకున్నారు. ఎందుకంటే దేవునికి స్తోత్రము. అదేంటండి వాళ్ళు కేవలము దేవుని మాటలు చెప్పడానికి వచ్చినారు. ఏ ఇష్టానికి తీసుకుపోగలిగే రాలేదు వాళ్ళు. అదేంటండి కేవలము మరి దేవుడు వాళ్ళకి ఇండియా ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు ఇక్కడికి వచ్చినారు. నిన్నటి మొదటి దినము హుజూర్నగర్ ప్రాంతంలో వాళ్ళు ఇలాంటి కుడికి జరిగించినారు. ఈ రోజు మన మధ్యలో రావడము చాలా సంతోషము. కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను మాత్రం ఇక్కడికి వచ్చినారు. అలాగే దేవుని మాట చెప్తాను మాత్రం ఇక్కడికి వచ్చి మమ్మల్ని వచ్చినారు. కాబట్టి సమయంలో పెద్దలు అర్థం చేసుకోండి. దేవునికి ప్రేమతో ముందుకు సాగుతాం. ఈ సమయంలో కేపీ దేవరాజు గారు ఉన్నారు. వాళ్ళు ముందుకు వచ్చి ఒక నిమిషం డ్యూటీ తెలియజేస్తారు. హల్లెలూయా.